పంచభూతాలను పాలించేది ఆ పరమేశ్వరుడైతే లాలించేది లలితా పరమేశ్వరి. ఆ తల్లి కృపాకటాక్షాల కోసం దీక్ష పూనిన నీ చేతికి ఈ కంకణం కట్టుకో అమ్మా. దుర్గాదేవి కన్నెర్ర చేసేలా మేమెప్పుడూ నడుచుకోలేదు స్వామి. మా పట్ల సీత కన్ను పెట్టకుండా చల్లని చూపు ప్రసరిస్తుందనుకుంటున్నాను స్వామీజీ. పార్వతీదేవి అనుమతి లభించాలంటే 9 అవతారాల్లో కనిపించే అమ్మవారికి జలాభిషేకం చెయ్యాలమ్మా. ఎన్ని మార్లు చేయాలో చెప్పండి స్వామి. ఒక్కొక్క అమ్మవారికి 101 బిందెల జలాన్ని తీసుకొచ్చి అభిషేకం చెయ్యాలి. తొమ్మిది మంది దేవతలు అంటే 909 బిందెల నీళ్లు తీసుకుని రావాలి. తీసుకురావాల్సిందే. అయితే కేవలం ఈ అమ్మ అఖిలాండేశ్వరి మాత్రమే అన్ని బిందెలు మొయ్యాలి. స్వామి, అమ్మ మీద అంత భారం మోపడమా? ఆంటీకి మేం సహాయం చేస్తాం. ప్రతిఫలం దక్కదమ్మా. అవును మా మేము చేస్తాం. నేనొక్కదాన్నే చేస్తాను స్వామి. అఖిల, ప్రాణం పోయినా పర్వాలేదు అనుకున్న దాన్ని శక్తి సన్నగిల్లుతుంటే బాధపడతానా? నేనే చేస్తానండి. నా పెద్ద కోడలి రూపం చూడాలి. సంపూర్ణ స్త్రీగా నా కళ్ళ ముందుకొచ్చి నిలబడుతుంది అంటే నా కాళ్ళ మీద నేను నిలబడతాను. నిలదొక్కుని ఈ కార్యం పూర్తి చేస్తాను. పూర్తి కాలేదు అంటే ఆలోపే నాకు చేతకాక ఆశ వీగిపోయి ఊపిరి ఆగిపోతుందని అర్థం. డాడ్, మీరైనా అఖిల వద్దకిలా. అన్నయ్య చెప్పనే. అన్నయ్య చెప్పనే.
नाशिनि दुःख निवारिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते हे जगदम्ब कदम्ब वनप्रिय वासविलास निवासरते शिखरि शिरोमणि तुङ्ग हिमालय शृङ्ग निजालय मध्यगते मधु मधुरे मधुकैतव भञ्जनि कैटभ भञ्जनि रासरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते कृतिमात्र निराकृत धूम्र विलोचन धूम्रसिके समर विशोणित बीज समुद्भव बीजलताधिक बीजलते शिव शिव शुम्भ निशुम्भ महावदर्पित भूत पिशाचपदे जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते అఖిల ఆంటీ ప్లీజ్ వద్దు ఆంటీ. వదినా వద్దొదినా. అక్క ఆంటీ అఖిల 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 నా మాట వినకిల వద్దకిల. ఎవరు లేరేంటి?
అఖిల జాగ్రత్త అఖిల జాగ్రత్త 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 ఐఎమ్ ఓకే. ఎవరిదైనా హెల్ప్ తీసుకోవచ్చు కదా. ప్లీజ్. పాపం ఆంటీ ఎంత కష్టపడుతున్నారో. పని మనిషి పార్వతి చేయాల్సిన పనులు అఖిలక్క చేస్తోంది. విచిత్రం ఏమిటంటే పార్వతి కోసమే ఈ పనులు చేయడం. పూజ విజయవంతంగా పూర్తవుతుందంటావా చీపురా ఆంటీ? అఖిలక్క అలిసిపోతుంది, బిందె జారి పడిపోతుంది. ఆ తర్వాత అక్క స్పృహ తప్పుతుంది. దేవుడే కాదు, కళ్ళు బైర్లు కమ్మి మనం కూడా కనపడం. కట్ చేస్తే హాస్పిటల్. పూజ ఆగిపోయి గుండె ఆగిపోయి. ఏ ఆపో, అక్క గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. తొంభై బిందెలతో అమ్మ నీకు జలాభిషేకం చేసిందమ్మా. ఇంకా 11 బిందెలు తీసుకురావాలి. అమ్మ నగ్గాలంటే ఈ అమ్మ కరుణించి మా అన్న వదినలు తీసుకురావాలి. శ్రీధర్ సార్, అమ్మ నాన్న బాబాయ్ పిన్ని ఎవరు కనిపించట్లేదు. మహి ఐశ్వర్య కూడా లేరు. ఎక్కడికి వెళ్ళారంతా? పొద్దున్నే వెళ్ళారు సార్. ఎక్కడికి వెళ్ళారో తెలియదు. నాకెట్టండి పరీక్ష తిన్నారు పెద్దబాబు గారు. అమ్మవారి బొట్టే కాని అమ్మగారు సొత్తే అట్టాకే సంపేస్తారు.
పార్వతి పెద్దబాబు గారు అమ్మ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో నీకు తెలుసా పార్వతి? అబ్బ, బయటికి పోయినారు పెద్దబాబు గారు, వచ్చేస్తారు. మీకేమైనా కావాలంటే నాకు చెప్పండి, నేను అట్టుకొస్తాను. నేను అమ్మతో మాట్లాడాలి పార్వతి. ఇప్పుడా పెద్దబాబు గారు? నువ్వెందుకింత కంగారు పడుతున్నావు పార్వతి? ఏం లేదు పెద్దబాబు గారు, అమ్మగారు వచ్చేద్దామని చెప్పినారు. అయ్యో, మీకు టిఫిన్ ఏర్పాట్లు చూడమని చెప్పినారు కూడా. ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, అమ్మతో డిస్కస్ చేయాలి. సమయానికి మై కూడా లేడు. ఫోన్ ఎవరు చేస్తున్నారు పెద్దబాబు గారు? మైకి. చిన్నబాబు గారికా? డాడ్, చిన్నబాబు బ్రో ఫోన్ చేస్తున్నా డాడ్. మాట్లాడు చిన్నబాబు, మాట్లాడు. బ్రో, ఎక్కడున్నారా? పని మీద బయటకు వచ్చాను బ్రో. నేను అర్జెంట్గా అమ్మతో మాట్లాడాలి మహి. మామ్ మీటింగ్లో ఉంది బ్రో, మీటింగ్లో ఉంది. నువ్వు బయటికి వచ్చానంటున్నావు, అమ్మ మీటింగ్లో ఉందంటున్నావు. నువ్వు చెప్పేదానికి లింక్ లేదు. నిజం చెప్పు. ఓం భూర్భువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మహి, ఓం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్దేవ పద్మాం వరాం సర్వాలంకారయుక్తాం సతతమవయధాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్. 101 బిందెలు పూర్తి చేయాలమ్మా. ఇంకో 2 సార్లు జలాభిషేకం చేశావంటే గాయత్రీదేవి నిన్ను నీ పట్టుదలను చూసి ముచ్చట పడుతుందమ్మా. తప్పకుండా పూర్తి చేస్తాను స్వామీజీ. మహి బ్రో, నిజం చెప్పరా. అమ్మా నువ్వు అందరూ ఏదో గుడిలో ఉన్నారు కదా, అవునా? గుడే లేదు బ్రో, గుడే లేదు. వేద మంత్రాలు, గుడి గంటలు నాకు వినిపిస్తున్నాయి. అది 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 గుడి కాదు, ఫార్మస్ దగ్గర ఎవరో పూజ చేస్తున్నారు బ్రో, ఆ మంత్రాలు. అంతేనా? అంతే అంతే. సరే,